విజయవాడలో ఉన్న నున్న గ్రామంలో చిన్నకంచి గుడికి ఎలా వెళ్ళాలో చూద్దాం. ఇప్పుడు ఇలా నున్న గ్రామంలోకి అడుగు పెట్టాక లెఫ్ట్ సైడ్ ఇక్కడ మీకు కనకదుర్గమ్మ వారి గుడి వస్తుంది. ఇది బ్యాంక్ సెంటర్ అంటారు, వికాస్ కాలేజ్ రోడ్ అని కూడా అంటారు. అలా లెఫ్ట్ తీసుకొని ఇలా స్ట్రైట్ వెళ్ళిపోవాలి. ఇది వికాస్ కాలేజ్ రోడ్డు. ఇలా కొంచెం ముందుకు వెళ్ళిపోవాలి. వికాస్ కాలేజ్ ఇంకా చాలా దూరం ఉంటుంది. మనం వికాస్ కాలేజ్ రోడ్లో వెళ్తున్నాం అంతే. ఇదంతా బ్యాంక్ సెంటర్, వికాస్ కాలేజ్ రోడ్ అంటారు దీన్ని. ఇలా స్ట్రైట్ వెళ్ళిపోవాలి. మనం ఇలా ముందుకు వెళ్ళిపోవాలి. ఒక 2 నుంచి 3 కిలోమీటర్ల వరకు ఉండొచ్చు డిస్టెన్స్. ఇలాగా ఇక్కడ ఒక పెద్ద లెఫ్ట్ సైడ్ పెద్ద మర్రి చెట్టు లాంటిది ఉంది, ఊడల చెట్టు. ఇలా స్ట్రైట్ వెళ్ళిపోవాలి. మన గూగుల్ మ్యాప్స్లో కూడా లొకేషన్ ఇది వర్క్ అవుతుంది. మనం మ్యాప్ సెట్ చేసుకుని కూడా వెళ్ళొచ్చు. ఈ విధంగా ముందుకెళ్ళిపోయి ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి మనం. ఈ లెఫ్ట్ తీసుకుంటే మీకు ఇక్కడ పోలవరం కెనాల్ ఉంటుంది. నీళ్ళు ఇప్పుడు లేవు, ఇది కన్వర్ట్, పోలవరం కెనాల్ కన్వర్ట్ ఇది. ఇలా ముందుకెళ్ళిపోతే కొద్దిగా మీకు రైట్ సైడ్ సామ్రాజ్యం రిసార్ట్స్కి దారి అని బోర్డు ఉంటుంది. ఇంకొంచెం ఇలా ముందుకెళ్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీకు దేవస్థానంది ఒక కమాన్ లాగా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇక్కడ మనం ఈ లోపలికి వెళ్ళిపోవాలి. ఇంకా ఇదే చంద్రశేఖరేంద్ర సరస్వతి దేవస్థానంలో చిన్నకంచి అంటారు. ఈ కమాన్ లోపలికి వెళ్ళిపోవాలి మనం. ఇవన్నీ మామిడి తోటలు ఉంటాయి లోపలంతా. ఈ కమాన్ లోపల కొంచెం ఇంచుమించు 1 కిలోమీటర్ లోపలే వెళ్ళిపోవాలి ముందుకి. ఇలా ముందుకు వెళ్ళిపోతుంటే చెట్ల మధ్య అన్ని చుట్టూ చెట్లు అవి బాగుంటాయి, మామిడి తోటలన్నీ. ముందుకెళ్ళి ఇలా లెఫ్ట్కి వెళ్ళిపోయి ఇప్పుడు ఇక్కడ రైట్ తీసుకోవాలి. ఇక్కడ అంతే. ఈ లోపలికి వెళ్తే ఇదే మన చిన్నకంచి దేవస్థానం ఇదే. ఈ లోపల గోశాల ఉంటుంది, వెనకాల మన వేద పాఠశాల ఉంటుంది. మనం మండపానికి వెళ్ళాలంటే ఇప్పుడు లెఫ్ట్కి వెళ్ళాలి. ఇలా కొద్దిగా ఇలా మెట్లు ఉంటాయి, ఇక్కడ లిఫ్ట్ ఉంటుంది. అది ఎక్కి ఫస్ట్ ఫ్లోర్ ఎక్కితే మీకు మొక్కపాటి వరకు కళ్యాణ మండపం ఉంటుంది అనమాట. ఇక్కడే జరుగుతాయి ఫంక్షన్స్.